క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. 1000 కోట్ల స్కామ్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో మాజీ సిఎస్ సోమేష్ కుమార్ పై కేసు అంతా ఆయన కన్సర్న్ లోనే. చూసుకోగా ఐపీసీ సెక్షన్ 406, 409, 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేసిందంట. ఇన్పుట్ ట్యాక్స్ పేరుతో కుంభకోణం అనే ఆరోపణ ఇద్దరు వాణిజ్య పన్నుల అధికారుల పైన జరుగుతుందంటే ఇదంతా కూడా హైదరాబాద్ ఐఐటి ప్రొఫెసర్ శోభన్ బాబు సైతం ఇందులో ఉన్నాడంట. ఈ కథ అంతా 1000 కోట్ల స్కామ్ చేసినట్టు దీంట్లో ఒక్క డిపార్ట్మెంట్ అనే 1000 కోట్ల స్కామ్ చేసినట్టే ఎంత చేసిండో చూసుకోరిగా. సిఎస్ గా ఉన్నప్పుడు అదే పని చేసిండు, జిహెచ్ఎంసీ కమిషనర్ ఉన్నట్టుంది అసలు యాక్చువల్ గా ఇది కథ. తీసుకపోయి ఢిల్లీ పక్కన పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకున్నాడు. ఇంకేమున్నది? వేల కోట్లు ఒక్క దాంట్లో 1000 కోట్ల రూపాయలు అంటే చూసుకో. రాష్ట్రంలో ఎన్ని శాఖలు ఉన్నాయి, ఏం కథ, ఏం లెక్క. 1000 కోట్ల స్కామ్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో మాజీ సిఎస్ సోమేష్ కుమార్ పై కేసు అంతా ఆయన కన్సర్న్ లోనే. చూసుకోగా ఐపీసీ సెక్షన్ 406, 409, 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేసిందంట. ఇన్పుట్ ట్యాక్స్ పేరుతో కుంభకోణం అనే ఆరోపణ ఇద్దరు వాణిజ్య పన్నుల అధికారుల పైన జరుగుతుందంటే ఇదంతా కూడా హైదరాబాద్ ఐఐటి ప్రొఫెసర్ శోభన్ బాబు సైతం ఇందులో ఉన్నాడంట. ఈ కథ అంతా 1000 కోట్ల స్కామ్ చేసినట్టు దీంట్లో ఒక్క డిపార్ట్మెంట్ అనే 1000 కోట్ల స్కామ్ చేసినట్టే ఎంత చేసిండో చూసుకోరిగా. సిఎస్ గా ఉన్నప్పుడు అదే పని చేసిండు, జిహెచ్ఎంసీ కమిషనర్ ఉన్నట్టుంది అసలు యాక్చువల్ గా ఇది కథ. తీసుకపోయి ఢిల్లీ పక్కన పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకున్నాడు. ఇంకేమున్నది? వేల కోట్లు ఒక్క దాంట్లో 1000 కోట్ల రూపాయలు అంటే చూసుకో. రాష్ట్రంలో ఎన్ని శాఖలు ఉన్నాయి, ఏం కథ, ఏం లెక్క. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.